ఈ చలికాలంలో వేడి వేడిగా బేబీకార్న్ పలావ్ అయితే మీ ముందు తెచ్చానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకునేది ఏమనేసి అయితే చూద్దాము రండి. ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని ఇంకా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇచ్చేసుకోవాలి. ఇంకా మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. అయిన తర్వాత చెక్క, లవంగ, ఏలక్కి, మరటి మొగ్గు, ఏడే స్టార్ అవంతా వేసుకోవాలండి. నేనైతే ఏడే స్టార్ అట్లా ఏమి వేయను, ఎందుకంటే నాకు ఆ మసాలా స్మెల్ అనేది మా ఇంట్లో అంతగా లైక్ చేయరండి. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఒకటి ఎర్రగడ్డ వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. స్లిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ స్మెల్ అనేది మనకు అలానే తెలుస్తుంది. ఇంకా బేబీ కార్న్ అయితే మనము 4 ముక్కలు కట్ చేసుకొని చాలా బాగా అయితే కడుక్కొని వేసుకోవాలండి. బేబీ కార్న్ కూడా నూనెలోనే ఒక 10 నిమిషాల వరకైనా చాలా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యే సమయంలోనే నేను ఇంకా ఉప్పు, పసుపు అలానే బఠానీలు అయితే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీని వేసుకోండి, లేకపోతే ప్యాకెట్ వస్తుందండి 10 రూపీస్ది, అది కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇంకైతే నేను 10 నిమిషాలు అయితే చాలా బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై మొత్తం అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ నాటి టమాటో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ నూనెలోనే చాలా బాగానే ఫ్రై చేసుకోవాలా. మనము బేబీ కార్న్ అనేది ముఖ్యంగా చాలా బాగా ఉడకపెట్టుకోవాలండి. ఏంటంటే తినేటప్పుడు ఆ పచ్చి స్మెల్ అనేది అలానే ఉంటుంది. మనం నూనెలోనే ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటో వేసుకున్నాం కదండి, టమాటో బాయిల్ అయ్యేంత వరకు మనము మసాలా అయితే రుబ్బుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ తీసుకోండి. శుంఠి కొద్దిగా, అలానే వెల్లుల్లి అంటారు కదండి, తెల్లగడ్డలు ఒక 8 ఇంకా 9 వరకు అయితే వేసుకున్నాను. పచ్చిమిరకాయలు 6 వేసుకున్నా. పచ్చిమిరకాయలు చూసి వేసుకోండి. దీనికి మెయిన్ మసాలా ముఖ్యమండి ఈ రెసిపీకి. ఇంకా పుదీనా, అలానే కొత్తిమీర, కొంచెం వాటర్ అండి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పెట్టుకొని వద్దాము. చూస్తున్నారు కదండి, మిక్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ రైస్కి. ఇంకా ఒక 6 మెంబర్స్ అయితే తినచ్చండి ఈ రెసిపీ. కరెక్ట్గా నేను వేసుకున్న క్వాంటిటీ ప్రకారమే మీరు వేసుకున్నారంటే ఒక 6 జనాలు తృప్తిగా తినచ్చు. మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాంటిటీ కావాలి అనుకుంటే ఐటమ్స్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అలానే మసాలా కూడా కొంచెం ఎక్స్ట్రా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ మిక్సీ రుబ్బు పెట్టుకున్నాను కదండి, ఆ మసాలా అయితే కుక్కర్లో వేసుకొని ఒక 3 నిమిషాల వరకు చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలా. ఆ పచ్చివాసన మొత్తం వెళ్ళాలండి, నూనె వదులుకోవాలా. అంతవరకు అయితే మనము చాలా బాగానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నూనె మొత్తం వదులుకొని తర్వాత అయితే మనము నీళ్ళైతే పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ సోనా మసూరి బియ్యం వేసుకుంటున్నాను కాబట్టి యా గ్లాస్లో బియ్యం వేసుకున్నానో అదే గ్లాస్లోనే వాటర్ అనేది పోసుకుంటున్నాను. అస్మాత్ మీరు ఏమైనా బాసుమతి రైస్ వేస్తున్నట్లయితే 1 గ్లాస్ అక్కికి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి. ఇంపడించుకోండి, మర్చిపోకండి. బాసుమతి రైస్కి 1 గ్లాస్ అక్కికి 1.5 గ్లాస్ మాత్రమే వేయాలి. అస్మాత్ ఏమైనా సోనా మసూరి చేస్తుంటే మాత్రమే 2 గ్లాసులు వాటర్ వేయాలి. ఇంకా నీళ్ళు తెల్లొచ్చే లోపలే నేను బియ్యం అయితే ముందుగానే నానపెట్టుకున్నానండి. మనము వంట స్టార్ట్ చేసే ముందే బియ్యం అనేది నానపెట్టుకోవాలా, అప్పుడు చాలా బాగా అనేది ఉడుకుతుంది త్వరగా కూడా. ఇంకా నీళ్ళు కూడా తెల్లొచ్చిందండి, చూస్తున్నారు కదా, మసాలా ఏ విధంగా అన్ని దిక్కులా పట్టి బాగా తెల్ల అనేది వస్తుంది. ఇంకా తెల్లొచ్చే సమయంలో మనమైతే ఇంకా అప్పుడే నానపెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అండి, ప్రతి ఒక్కరు చిన్న మిస్టేక్ చేస్తారండి. బియ్యం వేసిన వెంటనే మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ అనేది పెట్టేస్తారు. అలా పెట్టకూడదండి. బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఒక తెల్ల అనేది రావాలా. తెల్ల వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టినామంటే చాలా బాగా మసాలా కుక్ అయ్యి ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుందండి తినేటప్పుడు. మసాలా కాకుండా అన్ని దిక్కులా పర్ఫెక్ట్గా పడుతుంది. బియ్యం అయితే వేసిన తర్వాత తెల్ల అనేది వచ్చిందండి. ఒక తెల్ల వచ్చిన తర్వాత నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా చెక్ చేసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేనైతే విజిల్లో 2 విజిల్ వదులుకొని స్లిమ్లో పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, గ్యాస్ మొత్తం వెళ్ళిన తర్వాత ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకున్నదో రైస్. ఒక చూరు యాడ మసాలా లేకుండా అన్ని దిక్కులా పర్ఫెక్ట్గా మసాలా అయితే బాయిల్ అయ్యి ఉన్నదండి. రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకున్నది. ఇంకా బేబీ కార్న్ అయితే చెప్పేదే పని లేదండి, చాలా బాగా అయితే కుక్ అయ్యి ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నదనమాట. ఇంకా బేబీ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బేబీ కార్న్ పలావ్ చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.
ఈ వెదర్కి బెస్ట్ రైస్ అనే చెప్పచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమనేసి అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మరిన్ని వీడియోతో మీ ముందు నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.